క్రీస్తునాథుని యందు ప్రియమైన జ్ఞానవాణి ప్రేక్షకులారా, జ్ఞానమ్మ బిడ్డలారా, ఈనాడు మనము లేవీకాండం 1, 2, 3 అధ్యాయాల్లో కొన్ని అంశాలను గురించి ధ్యానించుకుందాం. లేవీకాండము మొదటి 3 అధ్యాయాల్లో కొన్ని బలులను గురించి రాయబడి ఉన్నాయి. సంపూర్ణ దహన బలి, సమాధాన బలి, ధాన్య బలి, దహన బలి, పాప పరిహార బలి. పాత నిబంధనలో బలి అర్పణ, నూతన నిబంధనలో బలి అర్పణ ఏ విధముగా చెయ్యాలని నేర్పించుటకే దేవుడు తెలియజేశారు. అందుకే హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వాక్యములో పాత బలిని అన్నిటిని తొలగించి వారి స్థానములో క్రీస్తుని బలిని దేవుడు నియమించెను. అయితే ఇప్పుడు ధాన్య బలి గురించి తెలుసుకుందాం. గోధుమ పిండితో పల్చిన రొట్టెలుగా చేయవలననియు పులియచేయు పదార్థమును చేర్పరాదని లేవీకాండం 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో తెలియజేశారు. రొట్టెను ముక్కలు ముక్కలుగా చేయవలనని 6వ వాక్యములో కూడా వ్రాయబడి ఉన్నది. బలి సువాసన వలన యావే సంతుష్టి చెందును అని లేవీకాండం 1:13లోను 2వ అధ్యాయం 9వ వాక్యంలోను తెలియజేయబడినవి. యావేకు అర్పింపబడిన బలి పరమ పవిత్రమైన నైవేద్యమగును. లేవి 2:10 ఈ విధంగా వ్రాశారు. పాత నిబంధనలో బలి ఇంత పరమ పవిత్రమైనదైతే నూతన నిబంధనలో బలి ఎంత పరమ పవిత్రమైనదని ఊహించగలమా? కావున మనము బలి అర్పించుటకు వచ్చినప్పుడు ఎంత పవిత్రముగా ఉండవలెను. ప్రార్థనలో అత్యంత గొప్పదైన ప్రార్థన బలి అర్పణ. పరిశుద్ధ పాపుగారి ఈ నెలలో ప్రార్థించమని ఇచ్చిన అంశము వలస వెళ్ళిన వారికి, తిరస్కరింపబడిన వారికి, యుద్ధములో దెబ్బలు పడి నిస్సహాయులైన వారికి, విద్యను అభ్యసింపచేయు వారి కొరకు ప్రార్థింపమని తెలియజేశారు. కావున మనం బలి అర్పించుటకు వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించదము.